ఆర్టికల్ 370కి సంబంధించి డెసిషన్ అనేది, దాని తర్వాత ఇది జరగటం అనేది, దాన్ని ఎలా చూస్తారు సార్ ఇప్పుడు? ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆర్టికల్ 370 ఈజ్ నథింగ్ సార్. ఆర్టికల్ 370 కంటే కూడా ప్రమాదకరమైనది 35A. ఓకే, అది దాన్ని రద్దు చేయడానికి ఇది చేశారు. కారణం ఏంటంటే దాని ప్రసక్తే మనకు అంటే ఎంత ఎంత నీచపు గవర్నమెంట్లు పరిపాలించినాయో ఆలోచించండి. అది మన రాజ్యాంగంలో కనిపించదు, కానీ ఇట్ ఈస్ దేర్. ఏం సార్ దాని ఎఫెక్ట్ ఏంటి? నీకు 1947కు ముందు నుంచి 46 అనుకుంటాను, 45 ఓకే, అప్పటి నుంచి కాశ్మీర్లోకి వచ్చినటువంటి పక్క వాళ్ళకి అక్కడ స్పేస్ ఉండదు, పౌరసత్వపు హక్కులు ఉండవు. ఓకే, మీకు ఒక భయంకరమైన విషయం చెప్తానండి. పంజాబ్ నుంచి ఒక 5,000 కుటుంబాలని పారిశుధ్యపు పనుల కోసం పిలిపించారు కాశ్మీర్కి. పిలిపిస్తే వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఎప్పుడు ఇది జరిగింది? 1946లోనే, 45 ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ మధ్యకాలంలో 35A గురించి చెప్తున్నాను నేను. ఒక అమ్మాయి డాక్టర్ అయ్యి కాశ్మీర్ ప్రభుత్వాన్ని నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగింది. కాశ్మీర్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? అమ్మా, నువ్వు ఆ సెట్కి సంబంధించిన దానివి, నీకు ఇక్కడ పారిశుధ్యపు పనే తప్ప ఇంకొక ఉద్యోగం నువ్వు చేయడానికి, షీఈ్ అ డాక్టర్. అది 35A. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఆ ఆర్టికల్ని దాచిపెట్టి ఇంప్లిమెంట్ చేశారు. జనానికి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అసలు 370 ఆర్టికల్ ఎట్టొచ్చింది అనుకుంటున్నారు? చెప్పండి. మహానుభావుడు నెహ్రూ, మహానుభావుడు. ఈ చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మొత్తం కాశ్మీర్ వినాశనానికి ప్రప్రథమమైనటువంటి కారణం నెహ్రూతో మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహం కాశ్మీర్కి అంతా ఇంత కాదు, రగులుతున్న కాష్టంగా తయారు చేశారండి దాన్ని. మీరు బాగా గమనించండి. ఈ అక్కడ గవర్నర్ పరిపాలన ఉన్నంత వరకు ఏ అటాక్స్ జరగల. గవర్నర్ పరిపాలన ఉన్నంత వరకు అటాక్స్ జరగల, సైనికుల మీద జరిగినాయి. కానీ రాజ్యం రావడం, అక్కడ గవర్నమెంట్ ఏర్పడడంతో ఇది మూడో సంఘటన. దీని అర్థం ఏంటి చెప్పండి నాకు? ప్రభుత్వం ఒక లూజ్ ఉందని. అండదండలు ఉన్నాయి, లూజ్ కాదు, అండదండలు ఉన్నాయి. అక్కడ ఉండేదంతా దేశద్రోహులు సార్. మనమేం కాశ్మీరీలని కామన్ కాశ్మీరీసు, ఇది గంగా జమున తైజీబు. ఇప్పుడు చనిపోయింది మొత్తం కూడా టూరిస్టులు, లోకల్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారన్నారు సార్. మొత్తం చనిపోయిందంతా కూడా హిందువులే, గాయపడ్డది హిందువులే. ఒక్కరు క్రిస్టియన్ ఉన్నారు, ఒకరు జూ ఉన్నారు. ఓకే, ఇది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పౌరుడు. చూద్దాం మరి గవర్నమెంట్ ఎలా డీల్ చేస్తుందో ఈ ప్రాబ్లమ్ని ఏంటనేది. ఒక శాశ్వత పరిష్కారం అన్నట్టు శాశ్వత పరిష్కార దశగా వెళ్తుందా, లేకపోతే తాత్కాలిక ఉపశమనం, అటాక్స్ చూసి? ఇప్పుడు మనమంతా ఆవేశంలో ఉన్నాము వేణుగారు. అవును. ఈ ఆవేశంలో ముందు ఆవేశాన్ని చల్లార్చాలా. ఆవేశాన్ని చల్లార్చడానికి సర్జికల్ స్ట్రైక్ చేస్తారు. చూసారా, మనం కొట్టాము. అది పరిష్కారమా? ఆలోచించండి మీరు. అవును. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి శాశ్వతమైన పరిష్కారం దిశగా మనం కానీ ఆలోచించగలిగితే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది వేణుగారు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. చూద్దాం. మీరు అన్నట్టు బయట టెర్రరిస్టులు కాదు, ఇంట్లో ఉన్న, కోర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్న వీళ్ళపైన కూడా దృష్టి పెడితే. సార్ ఒక్క చిన్న విషయం సార్, ఇక్కడ ఓవైసీ ఏం మాట్లాడాడు సార్ ఇంతకుముందు? టెర్రరిస్టులకి మేము న్యాయ సహాయం అందిస్తామని మాట్లాడాడా లేదా? మరి వీళ్ళు టెర్రరిస్టులు కాదు? టెర్రరిస్టులకి న్యాయ సహాయం అందిస్తున్నటువంటి లేదా
హిందువులు, హిందూ లాయర్లు వాళ్ళెవరు దేశద్రోహులు కాదు. నీ దేశం మీద నీకు ప్రేమ ఉందా? డబ్బు కోసం ఎంతకైనా గడ్డి తింటావా నువ్వు? ఎస్, మీరు అన్నట్టు మార్పు వస్తుందేమో చూద్దాం సార్. ఇది మార్పుకు నాందివాచకం. ఇటు కోర్టు మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి, అటు ముస్లింల మానసిక స్థితి ఏమిటో ప్రతి హిందువుకి అర్థమవుతూ ఉంది. 38 లక్షల ఎకరాల స్థలాన్ని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తుంది. 38 లక్షల ఎకరాలు. కెన్ యూ ఇమాజిన్? ఆ బిల్లును తీసుకొని వస్తే ఎంత గొడవలు చేస్తున్నారో చూస్తున్నారు. అంటే ఇంకొకసారి ఈ దేశాన్ని విభజన చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ సార్, వీఆర్ నాట్ క్లియర్. చూద్దాం సార్, మీరు అన్నట్టు మీ మాటల ప్రకారం శాశ్వత పరిష్కారానికి గవర్నమెంట్ ఒక శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించాలండి గవర్నమెంట్. Yes, లేకపోతే ముందుకెళ్తున్నాం. ఇది ఇది మొదటిది కాదు, చివరిది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ సార్.